హలో అండి. అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే సాంబార్ రెసిపీ. మా ఇంట్లో స్పెషల్ రెసిపీ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, వెల్లుల్లి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ములక్కాయ, దోసకాయ, ఉల్లిపాయ, క్యారెట్, టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి అన్నీ వేసి కరివేపాకు ఒకసారి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న వాటిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు 50% ఉడికినవి. దాంట్లో కొంచెం చింతపండు రసం వేసి ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి. ముక్కలకు చింతపండు రసంలో ఉడికిన తర్వాత కారం నేనైతే ఇప్పుడే వేయను, లాస్ట్లో వేస్తాను. ముందుగా ఉడకపెట్టిన పప్పుని తగినన్ని నీళ్ళు పోసుకొని ముక్కల్లో వేసుకోవాలి. లాస్ట్లో కారం, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. 10 నిమిషాలు మరుగుతున్నప్పుడు మన ఇష్టమైతే సాంబార్ పొడి వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం వేసుకోవచ్చు.